ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘం ఉద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో అనంతపురం నగరంలోని వ్యవసాయ ప్రధాన కార్యాలయం ఎదుట ఉద్యోగులు తమ నిరసన వ్యక్తం చేశారు. తమ న్యాయపరమైన డిమాండ్లను సాధించుకునేందుకు గత 2 నెలల నుండి వివిధ విధాలుగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అయితే తమను ప్రభుత్వం పట్టించుకోకుండా తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తమ న్యాయపరమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి మా న్యాయపరమైన డిమాండ్లను సాధించుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఉద్యోగస్తులు పాల్గొన్నారు. నా పేరు శ్రీనివాసులు, అనంతపురం జిల్లా అధ్యక్షుని. మేము ఈరోజు సహకార కేంద్ర బ్యాంకు ప్రధాన కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టినాము. మేము గత 2 నెలల నుంచి మా న్యాయసాధ్యమైన కోరికల కొరకు మేము మొత్తం స్టేట్ వైడ్ మేము ఈ ధర్నా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది. మేము డిసెంబర్ నెల నుంచి దఫాలుగా ఈ కార్యక్రమాలు మేము చేయడం జరుగుతున్నది. కానీ ప్రభుత్వము మా న్యాయసాధనమైన కోరికలకు ఎటువంటి స్పందన చేయలేదు. మేము స్టేట్ వైడ్ ఉమ్మడి జేఏసీ తరఫున ఇక్కడ మేము 2 నెలల నుంచి ఇక్కడ నిరసన కార్యక్రమాలు జరుపుతున్నాము. మేము డిసెంబర్ 6వ తారీఖు నుంచి దఫాలుగా మన డిసిసిబి ప్రధాన కార్యాలయాల దగ్గర అయితేనేమి, డిసిఓ ఆఫీసుల దగ్గర అయితేనేమి, విజయవాడలో ధర్నా చౌక్ దగ్గరను, తర్వాత గుంటూరు కమిషనర్ ఆఫీసు ముందర ముట్టడి కూడా భారీ ఎత్తున సుమారు 4000 మందితో మేము అక్కడ ముట్టడి చేయడం జరిగినది. పోరాటాలు సాగిస్తున్నా కూడా ప్రభుత్వం కానీ కమిషనర్ ఆఫీస్ నుంచి కానీ ఎటువంటి స్పందన రాలేదు. అదేవిధంగా మేము ఈ వంట వార్పు కార్యక్రమాలు కూడా మేము స్టేట్ వైడ్ ఒక 15 రోజులు మేము చేయడం జరిగినది. అగ్రికల్చర్ మినిస్టర్ గారు కూడా చర్చలకు పిలవడం, మా జేఏసీ నాయకులను పిలవడం జరిగింది. అయినా చర్చలు కంటితడుపుగా ఇంతకు ముందు ఉండే జీవో నంబర్ 36నే డేట్లు మార్చి అవే కండిషన్స్ తో ఇవ్వడం జరిగింది. దీనికి మా రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ నాయకులు మనకు ఈ జీవో అనేది వల్ల మనకి ఎటువంటి లాభం లేదనే ఉద్దేశంతో మన స్ట్రైక్ ని కంటిన్యూగా నిరవధిక సమ్మెగా మనము చేయాలని గట్టిగా చెప్పడం జరిగింది. హెచ్ఆర్ పాలసీ అనేది మొట్టమొదటి ప్రధానమైన డిమాండ్. ఈ హెచ్ఆర్ పాలసీ అనేది అమలుపరచాలి. జీవో నంబర్ 36ను అమలుపరచాలి. అదే విధంగా మాకు 2019 తర్వాత చేరిన ఉద్యోగస్తులందరినీ పర్మనెంట్ చేయాలనేది మా ప్రధానమైన డిమాండ్. అదే విధంగా మాకు 2019 సంవత్సరము 2024 సంవత్సరము మాకు పే రివిజన్ అనేది ఇచ్చి మధ్యంతర భృతి ఇవ్వాలని మా ప్రధానమైన డిమాండ్. అదేవిధంగా మాకు గ్రాడ్యుటీ మాకు 2 లక్షలు ఈ జీవో నంబర్ 36లో ఇవ్వడం జరిగింది. అది కాకుండా మాకు చట్టపరంగా గ్రాడ్యుటీ చట్టం ప్రకారమే మాకు కనీసం అంటే 5 లక్షలు ఇవ్వాలనేది మా ప్రధానమైన డిమాండ్. అదేవిధంగా మాకు ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఉద్యోగులకు 5 లక్షలు తక్కువ కాకుండా ఇవ్వాలనేది. అదేవిధంగా ఈ మా కుటుంబంలోని ఉద్యోగస్తులు మరణిస్తే వారికి లైఫ్ ఇన్సూరెన్స్ భద్రత కోసము 25 లక్షలు ఇవ్వాలనేది కూడా మా ప్రధానమైన డిమాండ్. అదేవిధంగా 2019 తర్వాత చేరిన ఉద్యోగస్తులందరినీ వారిని తొలగించకుండా కంటిన్యూ చేయాలనేది. అదేవిధంగా ఉద్యోగుల వయో పరిమితి 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచాలనేది కూడా మా గవర్నమెంట్ ఉద్యోగస్తుల మాదిరిగానే మాకు కూడా అదే విధంగా 62 సంవత్సరాలు పెంచాలనేది కూడా మా డిమాండ్. ఇంకా రైతులకు వారు కట్టిన షేర్ క్యాపిటల్ మీద 6% అనేది డివిడెండ్ తర్వాత వడ్డీ అది ఇవ్వాలనేది కూడా మా ప్రధానమైన డిమాండ్. ఈ విధంగా మేము 12 రకాల డిమాండ్లతో ముందుకు వస్తున్నాము.